బేసిక్గా మీకు సినిమా చూడటం రాదు, అవునా? నాకు బూతులు వస్తున్నాయి. మెంటల్ మాస్ ఉంది లోపల. స్టోరీతో మీకు సంబంధం లేదు. సీన్స్ చాలు, ఒక్క సీన్ చాలు, సినిమా అల్టిమేట్ గా ఉంటది. బ్లాక్ బాస్టర్ కాదు, ఇండస్ట్రీ హిట్ కాదు. అంతకు మించి మాకు చెప్పుకోవడానికి మాటలు రావట్లేదు. ఏడుపు వస్తుంది చెప్పాలంటే. తమిళ మొత్తం ఊపి రోషన్ సినిమాకు మాది లేదు. ఊపి రోషన్ తమలో అనిరుద్ధ ఇవ్వలేడు. తమన్ మంది తిప్పుకోవాలి. ఇంటర్వ్యూ సీన్ కాదు, ఫైనల్ షాట్ వరకు మొత్తం క్రేజ్. మ్యూజిక్ కానీ, ఆ షాట్ కానీ, ఆ మేకింగ్ కానీ, ఎవ్రీథింగ్ నైస్. జెండా ఏదైతే టైం వచ్చేసి థియేటర్ లో మొత్తం ఓటీ ఆడుకోలే. ఇదేదో రివ్యూస్ కోసం చెప్పట్లేదు. సినిమా ఖచ్చితంగా బాగుంది. అసలు ఎలివేషన్స్ తోటి అయితే మామూలు లేదు. సినిమా మాత్రం మ్యూజిక్ తమిళంలో వ్యాపారించండి. తమిళనాడు జీవితంలో వాళ్ళు వేరే లేదు అంతే. అంతే పవన్ కళ్యాణ్ ఇంట్రెస్ట్ కానీ, ఆ లవ్ ట్రాక్ కానీ, సాంగ్ కానీ, ప్రీ ఇంటర్వెల్ బ్యాండ్ కానీ, ఇంటర్వెల్ తర్వాత వచ్చే పోలీస్ స్టేషన్ సీన్ కానీ, ఎవ్రీథింగ్ గూస్ బంప్స్. ఓ మై గాడ్, చెప్పలేను. పవన్ కళ్యాణ్ ఇంటికి ఇలాంటి సూపర్. అసలు మీరు చూసారా మూవీ? మీరు చూసారా మూవీ? ఎప్పుడు చూడలేదా? నేను చెప్పాలనుకోలేదు అంత క్లియర్ గా, బట్ చెప్తాను. ఆ సీన్ యాక్చువల్ గా స్టార్టింగ్ ఎంట్రన్స్ జపనీస్ నుంచి అంటే ఒక ఆ సైడ్ నుంచి తప్పించుకొని వచ్చేస్తాడు. ఆ స్టార్టింగ్ సీన్ ఒకటి ఉంటుంది, వచ్చేస్తాయి. ఎట్లా వస్తాయంటే ఇలాగే యాక్చువల్లీ. ఆ నరుకుడేంది, ఆ పట్టిపట్టుడేంది, ఆ డాన్స్ ఏంది, అలా తిప్పడమేంది, ఓరియంటేషన్ చూడటమే కదా అర్థం తెలియదు. కానీ ఈ సినిమాతో మాత్రం వేరే లెవెల్ తీసుకొని వచ్చారనే చెప్పచ్చు. పోలీస్ స్టేషన్ ర్యాంప్ అన్న చెయ్యి నరికేటప్పుడు ఆ సీన్ ఉంటుంది, ఆ గూస్ బంప్స్ వస్తుంది, ఆ లుక్గా అయిపోరాలన్న. అలా ఉండేదన్న. పవర్ స్టార్ అంటే ఆ రేంజే వేరన్నా. ఎలివేషన్ ఫర్ పాజిటివ్ వైబ్. అండ్ ఈజ్ ఎ క్రియేటర్. ఆల్ రికార్డ్స్ ఆర్ బ్రోకెన్ బై పవర్ స్టార్. ఓజీ సూపర్ పార్ట్ 2, వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. అంతా ఏ మ్యాటర్ మీద కూడా నెగిటివ్ టాకే లేదు. ఎవరైనా నెగిటివ్ మాట్లాడే ఎక్కడే పేర్లేదు. సూపర్, మైండ్ బ్లోయింగ్. ఉండవల్ల నుంచి మనకు వచ్చారు ఈరోజు. సినిమా చూసిన దానికి 100 కాదు 200, 300% సాటిస్ఫాక్షన్. ఉన్న బ్లాక్ బస్టర్ గంభీరంగా ఓడిపోయా. జాంగ్ స్టార్ లో గన్నులో, కత్తులో, తరకాయలో నరకడం, నరికే పవనన్నా అన్న, పవన్ కళ్యాణ్ అన్న జానీలో, పంజాలో అప్పుడెప్పుడో చేసిన ఫైట్లు ఇప్పుడు ఇంకా అంతకు మించి డబల్లో ఈ ఏజ్ లో కూడా ఏమన్నా ఫైట్లు చేయడం, ఆ నరకడం, ఆ కష్టం ఏంటన్నా. అబ్బా నాకైతే అసలు చెప్పుడు రాదుపోయా, చెప్పలేదట. అలాంటిది కత్తిని 100 రకాలు చెప్పడం, ఆ గన్నులో బుల్లెట్లు వస్తుంటే కదనే గన్నులో బుల్లెట్లు నరికేస్తాడు పోయా. బ్యాక్గ్రౌండ్ మీద చంపేశాడు. అది చూసినంత సేపు ఇంకా ఏమైంది, ఇంకా ఎక్సైటింగ్ తప్ప సినిమా బాగాలేదనేది ఎక్కడా లేదు. పవన్ కళ్యాణ్ తగ్గ సినిమా, పవన్ కళ్యాణ్ ఇవ్వాల్సిన సినిమా సూపర్ ఉంది. చాలా 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 బాగుంది. పవన్ కళ్యాణ్ అంటే ఇది ఓజీ సినిమా అంటే ఇది పవనిజం. 1000 రూపాయల సినిమా చూపించాడు. ఇది పవనిజం. కమన్ మ్యూజిక్. కోటరేసి కొట్టావా పెళ్లిలో భరత్ ఆపకుండా కొడతాడు చూడు, అలా ఆపకుండా కొట్టావు. దాని అమ్మ పీజీఎంకే 1000 రూపాయలు పెట్టాలి. బ్యాక్ డోర్ లో నిజంగా ఆ చరిత్ర అంటే హిస్టరీ అంటే సోషల్ లో ఉంటది. సోషల్ ని తిరిగి రాశాడు. వాయించి పడేశాడు. సుజిత్ డైరెక్షన్ మాత్రం ఒక వీరాభిమానిగా సుజిత్ అందరు అభిమానులు ఏదైతే కోరుకుంటారో, వీరాభిమాని అంటే ఏంటి, అందరు అభిమానులు ఏదైతే ఇష్టపడతారో అది తీసేవాడే వీరాభిమాని.
వీరాభిమానిగా మాకు మళ్ళీ ఒకసారి జానీ కూడా గుర్తు చేశాడు. ఒక గంట మీద జానీ అని పెట్టడం కానీ, తమ్ముళ్ళు లుక్ ఎట్ మై ఫేస్ మీరు ఫైట్ సీన్ అలపడడం అంటే డిఫరెంట్ థాట్స్ తో ఒక అభిమానిగా పవన్ కళ్యాణ్ ఎలా అయితే ప్రజెంట్ చేయాలనుకున్నాడో అలా ప్రజెంట్ చేశాడు సుజిత్. లేదు ఒక్కొక్క సీన్ అయితే టైటిల్ పాటికే మీకు పెట్టిన డబ్బులు వర్తానికి వస్తాయి, అంత బాగుంది. అండ్ సినిమాలో మేజర్ గా పోర్షన్ వచ్చేసి అండ్ సర్ప్రైజెస్ లో కూడా చాలా ఉన్నాయి, లోపల చాలా దాచుతారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఒకటే చెప్తున్నా, మిమ్మల్ని ఎవరు రాపేది ఇప్పుడు ఆయన కామన్ ఆడేసి ఒకటి చెప్తున్నా, వచ్చేసేది థియేటర్ కి పండుగ చేసుకోండి, దసరా పండుగ ముందే వచ్చేసేది. ఫ్యాన్స్ సాటిస్ఫై అవుతారు. న్యూట్రల్ ఆడియన్స్ కూడా ఫ్యామిలీతో వచ్చి చూసే మూవీని ఏ సర్టిఫికేట్ ఇచ్చారు, ఎందుకంటే వైలెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ మూవీ ఏ సర్టిఫికేట్ అనేది వచ్చింది. బట్ అందరూ ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు, ఎక్కడ న్యూడిటీ అనేది ఉన్నది. మూవీ సినిమా బాగుంటుంది, వేరే లెవెల్ చాలా వేరే లెవెల్ ఉంది. ప్రతి ఒక్క సీన్ కి వేరే లెవెల్ బ్లాక్ బస్టర్ తప్పకుండా అందరూ చూడాలి.